వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఏపీ సర్కార్ ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో ఏపీ సర్కార్ ఒక బంపర్ ఆఫర్తో, అది కూడా ఐటీ ఉద్యోగులకి, మనకి పండక్కి ఒక కానుక అనుకోవాలా, లేకపోతే ఏపీ ప్రజలకి ఒక వరం లాంటిది అనుకోవాలా, ఎలా చూడాలి? యాక్చువల్గా వరము కానుక అనే విషయం పక్కన పెడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిని పెట్టాలనుకుంటుంది. అంటే ఒక్కసారిగా అన్ని శాఖల్లో అవినీతులు, అవకతవకలు, ఇబ్బందులు, ఎవడు నోటుకు వచ్చినట్టు అటు బిహేవ్ చేయడము, నోటుకు వచ్చినట్టు మాట్లాడటము, ఆ ఇష్యూస్, న్యూసెన్స్ అన్నీ జరిగిపోయాయి. పైపెచ్చు బటన్ నొక్కుతా పైసలు తీసుకో, నువ్వు ఏ పని చేయకు, సోమరిపోతులు అలాగే అక్కడే కూర్చుని దగ్గర తిని పడుకో, అటు నుంచి అంటే పైకి పో. అంటే ఓటు వచ్చేసరి నాకు ఓటే, నేనే రాజుగా ఉంటా, మీరందరూ బానిసలుగా ఉండండి అనే కాన్సెప్ట్ నుంచి మెల్లగా జనాల్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? రాష్ట్రాన్ని లేపి కూర్చోబెట్టాలి. ఏం చేయాలి? దానికి తగ్గట్టు ఈ పథకాలు కానీ తీసేస్తే ప్రజలు ఎలా ఉన్నారంటే, వాడైతే బాగా ఇచ్చేవాడరా, ఇక్కడ ఒళ్ళొంగదు, పని చేయడానికి ముట్టి బతకం కదా. కాబట్టి అటువంటి దాని నుంచి ఆ విమర్శలు చేయకుండా, పథకాలని తీయకుండా కొనసాగిస్తూనే ఎట్లా చేయడం అనేది ఒక కాన్సెప్ట్. ఆల్రెడీ వాట్సాప్ ద్వారా అన్ని సేవల్ని వినియోగించుకునే కాన్సెప్ట్ తీసుకొచ్చేసింది. ఇప్పుడు కౌశలం అని ఒక వెబ్, అలాగే ఒక యాప్ కూడా క్రియేట్ చేస్తుంది. దాంట్లో ముందుగా నిరుద్యోగులకి వృత్తి కల్పించాలని నిర్ణయించుకుంది. ఎందుకు? గడిచిన 5 ఏళ్ళలో 19 నుంచి 24 మధ్యలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, ఒక్కడికి ఉపాధి లేదు, ఒక్కడికి ఉద్యోగం లేదు, ఒక్కడు తన కాలు మీద నిలబడే పరిస్థితి లేదు. ఎంతసేపు చేయి చాచి అర్థించడము, అలా బతికేయడమే. పైపెచ్చు ఎంతో కొంత చదువుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. కర్ణాటక, తమిళనాడు, ఇటు తెలంగాణ వెళ్ళిపోయాడు. సో ఈ ఇప్పుడు 5 ఏళ్లలో, ఇప్పుడు 4 ఏళ్ళు వేసుకోండి, 4 ఏళ్ళలో యావరేజ్గా తక్కువలో తక్కువ ఒక 5 లక్షల మంది విద్యార్థులను రిలీజ్ అయ్యి ఉంటారుగా. బిఎస్ ఎనీ గ్రాడ్యుయేషన్ చెప్పేది, పీజీ గ్రాడ్యుయేషను, బిఏ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బీటెక్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్నీ, అలాగే ఎంఎస్సి, ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, ఇవన్నీ కూడా సంవత్సరానికి 5 లక్షలు వేసుకోండి. 25 లక్షల మంది రిలీజ్ అయ్యారా? అంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఉందో ఐటీ బాబు గారిది చేద్దాం అనుకున్న మొత్తం లేపేశారుగా. ఈ కంపెనీ వస్తుందా? పార్లే, వద్దు. చంద్రబాబు నాయుడు తీసేయండి. డ్యూక్ వస్తుందా? తీసేయండి. ఆక్సో వస్తుందా? తీసేయండి. ఏదొచ్చినా వాళ్ళందరూ వస్తే కొలువులు కోసం ఉంటాను. అంతకుముందు ఇంకొక 5 లక్షల మంది ఉంటారు. సో మొత్తం మీద ఒక యావరేజ్గా 30 లక్షల మంది ఉంటే వీళ్ళందరికీ ఎప్పుడు కొలువులు రావాలి? ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం ఛాన్సెస్ ఉన్నాయా? గవర్నమెంట్ ఉద్యోగం ఎంత? 100లో 3% నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది, అంతే. సో మిగతా వాళ్ళందరూ ఎలా బతకాలి? రకరకాల డిఫరెంట్ యాంగిల్స్లో బతకడం రావాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 90స్లో అప్పుడు బిల్ క్లింటన్ టైంలో రావడము, సైబర్ టవర్స్ ఓపెన్ చేయడం అన్నీ అయితే, ఈ ఐటీ తిండి పెడుతుందా, పిచ్చోడులా ఉన్నాడు, ఇది మంచోడు కాదు, ఇలా చేశాడని చెప్పి రైతులు లూసుగొలిపి వాళ్ళతో ధర్నాలు చేయించి, ఆఖరికి బషీర్బాగ్ కాల్పులు 2 చనిపోయి, ఇంత హడావిడి చేసి ఉచిత కరెంట్లు ఇస్తామని చెప్పి ఓదరగొట్టి ఎంత చేసి ఆయన పడగొట్టేస్తే, ఆఖరికి మా జాతిలో, అంటే జర్నలిజం జాతిలో సీనియర్ జర్నలిస్టులు కూడా చంద్రబాబు నాయుడు ఏంటి మరీ టూ మచ్గా ఇది ఐటీ తిండి పెడుతుందా అని సంపాదకీయం కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, ఎడిటర్ కాలమ్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. ఇప్పుడు వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు. ఇప్పుడు సొసైటీలో 80% మంది ప్రజలు ఐటీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. తెలుసా మీకు ఆ విషయం? 80% దాని మీదే. అమ్మో ఐటీ వచ్చేసింది, ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్ వచ్చేసింది, 10 మంది చేసే పని ఒకటే చేసేసింది అని. మరి అదే కంప్యూటర్ ఎంతమందికి తిండి పెడుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా? ఈరోజు యూట్యూబ్ ఎంతమంది తిండి పెడుతుందని ఎవరైనా ఊహించారా? కదా. సో ఇప్పుడు మరలా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, యూట్యూబ్ సంబంధించిన స్టడీ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా అమరావతిలో తీసుకొస్తాము, అలాగే గూగుల్లో అతిపెద్ద హ్యూజ్ డేటా సెంటర్, వెబ్ సెంటర్ పెడుతున్నామంటే, ఇప్పుడు కూడా మళ్ళీ రాళ్ళు రువ్వి బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏ వచ్చినా మొదట్లో ఒక ఏకి మారుతున్న క్రమంలో కొంతమందికి ఇబ్బందులు వస్తాయేమో, కానీ తర్వాత మళ్ళీ కొన్ని లక్షల మందికి అదే తిండి పెడుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం కౌశలం ద్వారా తీసుకొచ్చింది అదే.
అదే కౌశలంలో మీరు ఎన్రోల్ చేసుకుంటే ఆడ వయస్సు, ఆడ విద్యార్హత, వాడు అనుభవం తగ్గట్టుగా ఏవే ఉన్నాయో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తుంది. ఈలోగా స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టారు 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు. దాని మీద కూడా వరద జల్లి స్కిల్ డెవలప్మెంట్ కింద చంద్రబాబు నాయుడు లక్షలు నొక్కేశాడు, కోట్లు తినేశాడని చెప్పి వైసీపీ బ్యాచ్ అదిగో పుల్లెంటి ఇదిగో తోకండగా అంతా అందరూ డంకా బజాయించారు. ఏమైంది? ఏమీ కాదు. దాని మీద అక్రమంగా అరెస్ట్ కూడా చేయించారు. తర్వాత మళ్ళీ ఆ పత్రాలు సృష్టించి తగలబెట్టేశారు కూడా, అది వేరే విషయం అనుకోండి. సో అటువంటి ఇది ఇప్పుడు ఆ ఐటీకి సంబంధించింది కానీ ఒక కౌశలం అని ఒక పేరు పెట్టి చూడండి, మంచి పేర్లు పెడుతున్నారు. కౌశలం కౌశలం పాజిటివ్ గా ఉంది. అంటే స్వామికి సంబంధించిన ఒక ఇది అలాగా ఒక సంప్రదాయబద్ధమైన పేర్లతో పెడుతూ యాప్లు రిలీజ్ చేస్తూ అందరికీ ఆ టెక్నాలజీ పరంగా ఒకవేళ ఎవరికైనా వచ్చేసిందంటే ఆ వాడిని తీసేస్తుంది. అక్కడ కూడా మళ్ళీ టెక్నాలజీ వాడుతూ ఎవరెవరు విద్యార్హత తగ్గట్టుగా వాడి టెక్నికల్ కోర్స్ అయితే ఈ టెక్నికల్ స్టడీస్, మామూలు రెగ్యులర్ స్టడీస్ అయితే రెగ్యులర్గా ఉండేవి, అకౌంట్స్ రిలేటెడ్ అయితే అకౌంట్స్ రిలేటెడ్, అడ్మినిస్ట్రేషన్ అయితే అలాగా కూడా బైఫరికేట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్, వాళ్ళ స్కిల్ డెవలప్ చేసేలాగా చేసే ఒక కౌశలం అనే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదంతా తీసుకురా అంటే ఒకటి ఎక్కడ నిరుద్యోగులకు వృత్తి కల్పించడం, రెండోటి నిరుద్యోగ వృత్తి ఒకటి ఇస్తామంటున్నారు. ఎందుకు? కష్టపడి పనిచేయలేరా? నిరుద్యోగ వృత్తి ఎందుకు సోమరిపోత తయారు చేయడం? బట్ దానికి ప్రత్యామ్నాయంగా ఇలాంటివి తీసుకొస్తే మనిషి అన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడి బతకగల స్టామినా వస్తే ఎవరిని లెక్క చేయడం. విద్య అనేదే అసలైంది. ఆ విద్య కూడా గొర్రెతనం విద్య వద్దు, గొర్రెలా ఫాలో అయిపోయే విద్య వద్దు, సొంతంగా ఆలోచించే విద్య నేర్చుకోండి. అదే అసలైన విద్య. సో ఇప్పుడు దాని ద్వారా ఈ ఏదైతే ఉన్నాయో కొన్ని పథకాలకి చెక్ పెడుతూనే వాళ్ళకి వృత్తి కల్పిస్తూ డెవలప్మెంట్ తీసుకు ఇప్పుడు ఒక కంపెనీ మీరు అన్నట్టు ఆ డేటా సెంటర్ వచ్చింది. ఒక మహా అయితే ఏముంది డేటా సెంటర్ 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయా? 2,000 మందికి వస్తాయి. 2,000 మందికి వచ్చాయి ఉద్యోగులు. 2,000 మంది డైరెక్ట్గా కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటారా? సెక్యూరిటీ ఉంటారా? హౌస్ కీపింగ్ ఉంటారా? ప్యాంట్రీ రూమ్ వాళ్ళు ఉంటారా? ఆఫీస్ బాయ్స్ ఉంటారా? అవి వచ్చాయంటే చుట్టుపక్కల టీ షాపు, హోటల్, కిరాణా షాపు, మెడికల్ షాపు వీళ్ళందరూ వస్తారా? సరే, వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ డ్రైవర్లు వస్తారా? అది సరిపోదన్నట్టు యోబర్లు, ర్యాపిడోలు ఇవి వస్తాయా? ఎంత పరోక్షంగా ఎంతమంది ఆధారపడుతున్నారండి? ఆటో డ్రైవర్లు అందరూ ఆధారపడుతున్నారు కదా. మరి అది ఎంప్లాయ్మెంట్ కాదా? అంటే ఏదో బురద జల్లిసే ప్రయత్నము తప్ప డీప్గా అనలైజ్ చేస్తే ఒక కంపెనీ వచ్చి దగ్గర 2,000 మందికి ఉపాధి కల్పిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 8,000 మంది, ఈజీగా 8,000 మంది అంటే 10,000 మందికి వృత్తి దొరుకుతుంది. అన్నం తింటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది నా మిత్రులు కూడా కొంతమంది మీడియా నుంచి ఉన్నవాళ్ళు, ఇంకా మీడియా జాబ్ ఇవి చేయలేకపోతున్నాం, చిన్నగా ఏదైనా టీ షాప్ పెట్టుకుందాం, ఏదైనా మంచి కంపెనీ ఉందో టీ షాప్ పెట్టుకున్నా చాలు. చిన్నదని చూడకు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించి నీ కాలు మీద నువ్వు నిలబడుతున్నావు లేదా, నువ్వు ఒకరికి అన్యాయం చేయకుండా బతుకుతున్నావు లేదా, అదే కాన్సెప్ట్. టీ షాపు, చాట్ బండి చాలా మంది చీప్గా చూస్తారు. ది బెస్ట్ బిజినెస్, ప్రెషర్ ఉండదు, వాడు ఏదో పెద్ద పెద్ద ఐటీ రిటర్న్స్ చూపించేయాలక్కర్లేదు, సింపుల్. సో అవన్నీ అర్థం కాక ఇవన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ కౌశలం ద్వారా ఎలా వికసిస్తాయో చూడండి మీరే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.